సో హలో మామాస్, వెల్కమ్ టు అవర్ న్యూ అనదర్ మినీ బ్లాగ్. ఇవాళ కాలేజ్ అయితే లేదు, ఏదో హాలిడేస్ ఇస్తారంట కదా మామ. సెమ్ముకు ముందు ప్రిపరేషన్ హాలిడేస్ అని గవే ఇచ్చారు మనకు. సరే ఎట్లాగో ఫ్రీగా వచ్చిన హాలిడేని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఏం చేద్దామని ఆలోచించాలపై దోసుగాడు ఫోన్ చేసి మామ బయటికి రారా తిరగనికి పోదామని అన్నాడు. ఇక దోసుగాడు పిలిచిండు, ఆటోలో పోతూ పోయింది బ్రో అంటారా. వాని బండ్ల పెట్రోల్ లేదట మామ. కొంచెం దూరం రా, వచ్చినాక పిక్ చేసుకుంటా అని చెప్పిండు. కొడుకు అన్నమాట నిల్చోబెట్టుకున్నాడు మామ. వచ్చిన తర్వాత పిక్ చేసుకుంటే మన భాషలో తెలుసు కదా మామ, బండి మన చేతిలోకి వచ్చేస్తుంది అనుకో ఖాళీ. ఇక బండి నా చేతిలోకి రాగానే నాకు ఊపు వచ్చింది, బండికి స్పీడ్ వచ్చింది, అనుకోనికి మాత్రం భయం వచ్చింది. అరే అవి పర్యావరణానికి సంబంధించిన న్యాచురల్ థింగ్స్ రాని ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అని మనకి నచ్చ చెప్పి బండిని కుక్కని కొట్టినాను అది వేరే విషయం. ఇక ఎటు పోదాం రా బిఎస్డికే అని అడిగితే మన పాత హాస్టల్ పోయి కొన్ని పాత జ్ఞాపకాలు రీకాల్ చేసుకుందాం అంటే సెకండ్ లేట్ చేయకుండా సెకండ్ గేర్ టు ఫోర్త్ గేర్ ప్లేస్ 8 చేసి పక్కనే 0 పెట్టి 120 స్పీడ్ లో కొట్టినా అనుకో. ఇక అసలు విషయానికి వస్తే ఇది మన ప్యాలెస్, ఐ మీన్ మై హాస్టల్ బ్రో. హాస్టల్ అంటే మళ్ళా ఏదో ఒక 2 సంవత్సరాలు చదివిన పిల్ల మావా. సరే బ్రో, అంతా మాట్లాడతాను, ఎన్ని సంవత్సరాలు చదివినవు ఏంది అంటవా. అయితే చెప్తాను, చెవులు చన్నానాల, కళ్ళు బయర్లు గమ్మాల. 5th 6th 7th 8th 9th 10th అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా అలానే కంప్లీట్ అయింది అనుకో. అండ్ లాస్ట్ హాస్టల్ పేరు కూడా చెప్తామా. అలాంటి హాస్టల్లో ఎంతమంది చదివారు కామెడీ చేయరు కదా. ఇంకా ఇది వచ్చేసి మన సెమినార్ హాల్ మామ. ఎగ్జామ్స్ వచ్చినాయి అంటే కథమే మా బతుకు. ఇక 10 అయినా 11 అయినా 12 అయినా ఇట్లనే పన్నాడు. సార్ చెప్పినోడు పైకి పోయి పడ్డాడు, చెప్పన్నాడు ఈయనే ఉంటాడు. సో ఇది వచ్చేసి మన వాటర్ డ్రింకింగ్ సిస్టమ్ మామ. ఇక అప్పుడంటే బాటిల్స్ ఒక్కరి దగ్గర ఉండకపోయేది మామ, ప్రతి ఒక్కరు ప్లేట్లతోనే పట్టుకుని తాగేది. ఇక డ్రింకింగ్ తర్వాత ఈటింగ్ మన డైనింగ్ హాల్ కూడా చూపిస్తారు. అరే ఇదే మామ మన భోజన గది. ఏదో ఒకటిగా నచ్చకుండా అక్కడ కూడా వేసుకొని వెళ్ళిపోయేది. ఇది మనం సంపాదించుకున్న పేరు ఇక్కడ. ఇక ఎట్లాగో హాస్టల్లోకి వచ్చినాం కదా అని చెప్పేసి పట్టుబడదామని మొత్తం తిరిగినాం మామ కాలేజ్ అంతా. ఇక ఈయన వచ్చేసి జిగురులా పోయి మామ. నేను 5th ఉన్నప్పుడు వచ్చిండు, ఇంతవరకు పోలే మామ ఇళ్ళకెళ్ళి. ఇక ఇది వచ్చేసి మన సిట్టింగ్ ప్లేస్ ఫర్ ఈటింగ్ మామ. ఒకప్పుడు కలిసి మెలిసి కిరాకు తినేది మామ, ఒక్కల ప్లేట్లో ఒకలా. నేను ఇప్పుడు కనీసం చూద్దామంటే కనబడతలేదు మామ ఒక్కరు కూడా. మిస్ యూ రా డార్లింగ్స్. ఇది మామ హాస్టల్లో ద బెస్ట్ టైం పాస్ ప్లేస్ అంటే. హాస్టల్ నుండి ఉండి పిచ్చి లేసేది కానీ జర్ర బాల్కనీలకు రాగానే పాన కొంచెం హాయ్ అనేది. ఎంతైనా ఓల్డ్ మెమోరీస్ మామ. ఏమంటారు, మీకు కూడా ఇట్లాంటి స్వీట్ హాస్టల్ ఉంటే కాలేజ్ ఉంటే కామెంట్ చేయరు కదా. ఇక బయటికి రాగానే బండి దానికోసేపు జిమ్నాస్టిక్స్ చేసి మళ్ళీ పోదాం రా మచ్చా అంటే, నువ్వైతే బండి ఆపకుండా పోనీ, నీకు ద బెస్ట్ టైం పాస్ అయ్యే ప్లేస్ నేను చూపిస్తా అన్నాడు. గట్లనగానే నాదేం పోతాందని ఫస్ట్ గేర్ టు ఫోర్త్ గేర్ వేసి 5 యాడ్ చేసి పక్కన 0 పెట్టి 100 స్పీడ్ లో కొట్టినా అనుకో బండిని. బెస్ట్ టైం పాస్ ప్లేస్ అంటే ఏమో అనుకున్నా గానీ కరెక్ట్ ప్లేస్ కి పట్టుకొచ్చిండు మనోడు. బాడీ మీద కొంచెం హెల్త్ కేర్ గుర్తుకొచ్చి ఊకే బండ్ల మీద అలా తిరుగుడు కొద్దిసేపట్ల వాకింగ్ పోయేద్దామా అని చెప్పేసి దోసుగాని పట్టుకొని పోయినా. నడవడానికి బాడీ కేర్ కి ఏం సంబంధం బ్రో అంటారా. ఎంత నడితే అంత నరాల రక్తం సరఫరా మంచిగా జరుగుతుంది మామ. యాజ్ ఏ MLT స్టూడెంట్ గా చెప్తానా. కానీ నాకు అర్థం కాని